కథ మేధావి చీమ. చీమలు ఒక అందమైన అడవిలో నివసించాయి. ఆ గుంపులో ఒకే ఒక భిన్నమైన చీమ ఉంది. ఇది ప్రతిదానిని పరిశోధించి తెలివిగా ఆలోచించాలి. అందుకే ప్రతి ఒక్కరూ దీనికి పేరు పెట్టారు, మేధావి చీమ. చీమలు పనికి వెళ్లడానికి బిజీగా ఉన్నాయి. కానీ మేధావి చీమ ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం లేదా ఎంట్రీ ఫారం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఒకరోజు చీమలన్నీ చక్కెర పొడి కోసం ఇంటివైపు ప్రయాణించడం ప్రారంభించాయి. కాని సగం దారిలో ఒక పెద్ద దుమ్ము తోట కనిపించింది. నాన్నా, నేను ఇక్కడికి వెళితే అందరం చేతులతో కింద పడిపోతాం అని అరిచాడు. కాని మేధావి చీమ తీరిక లేదు. అది ఒక కొమ్మ భాగాన్ని తీసుకుని ఈ సొరంగం గుండా వెళ్దాం అని చెప్పింది. చీమలన్నీ ఆశ్చర్యపోయాయి. ఎందుకంటే దానిలో సగభాగం గుండా సొరంగం లాంటి మార్గాన్ని కత్తిరించింది. అందరూ మెల్లగా అటువైపు వెళ్లి పంచదార తీసుకుని తిరిగొచ్చారు. ఆ రోజు తర్వాత ప్రతి ఒక్కరూ మేధావి చీమను స్మార్ట్ అని పిలవలేదు. అది ప్రొఫెసర్ జీనియస్ యాంట్ పూర్తయింది.